1:100 చేయాలి. గ్రూప్ 2 2000 పోస్టులు పెంచాలి. గ్రూప్ 3 3000 పోస్టులు పెంచాలి. డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలి. మెగా డిఎస్సి 25,000 నోటిఫికేషన్ చేయాలి. వాళ్ళు 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. మేము 2 లక్షల ఉద్యోగాలు అడగట్లేదు. 30,000 నేను మాట్లాడిన దాని ప్రకారంగా అవి 30,000 ఉద్యోగాలు కూడా లేవు. మరి 30,000 ఉద్యోగాలు కూడా నువ్వు వచ్చిన సంవత్సరంలో 2 లక్షలు ఇస్తా అన్నప్పుడు 30,000 ఉద్యోగాలు కూడా నువ్వు ఇవ్వకపోతే ఇక నువ్వు నిరుద్యోగులకు ఏం అండగా నిలబడినట్టు? జాబ్ క్యాలెండర్ ఎవరు అడగట్లేదు. నీకు 2 లక్షలు నువ్వు అని చెప్పినంత మాత్రం నిన్ను ఎవరు నమ్మలే. నీ నిరుద్యోగ వృత్తికి ఎవరు ఆశపడలేదు. నీ రైతు బంధుకో లేదంటే రుణమాఫీతో ఎవరు ఆశపడలేదు. ఆ రోజున్న వాస్తవ పరిస్థితుల్లో రైతు కూడా సంతోషంగా ఉన్నారు, పింఛన్దారులు కూడా సంతోషంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఓట్లు వేసి మళ్ళీ అదే ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని ఆలోచన మీద ఉన్నారు. కానీ వీళ్ళ పిల్లల భవిష్యత్తు చూసి, మా ముఖాలను చూసి, మేము పోయి మా ముఖాలు చూసి మా కోసం ఓటేస్తే ప్రభుత్వం మాకు చేసింది ఏంటంటే ఈ ఆమరణ నిరాహార దీక్ష చేసే స్థాయి తీసుకొచ్చినాం. నేను 9 రోజులుగా ఓపిక పట్టిన, నరక యాత్ర చూసిన. రేపటి నుంచి ఒక్కొక్క గడియ ప్రభుత్వానికి మేము చేసే పోరాటం ఎట్లా ఉంటుందో నేను చేసి చూపిస్తాను. నాకు మద్దతు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క మిత్రులకు, రాజకీయ నాయకులకు, ఈటెల రాజేందర్ గారికి, ప్రవీణ్ కుమార్ గారికి, హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి, రాకేష్ రెడ్డి గారికి, ఇటు సైడు మన రాణి రుద్రమారెడ్డి గారికి, పక్క జడ్సన్ అన్న గారికి, పృథ్వీ అన్న గారికి, సంజీవ్ నాయక్ సేవల సేన జాతీయ అధ్యక్షులు సంజీవ్ నాయక్ గారికి, సంపత్ అన్న గారికి, రాజాలింగం అన్న గారికి, మిగతా మన రాజాలింగం అన్న ఓజేసి వ్యవస్థాపక అధ్యక్షులు బీసీ ఆయన అన్నగారికి, ఇక మిగతా మేము మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ అయిన తర్వాత వాళ్ళందరినీ కలుసుకుంటూ వాళ్ళ యొక్క రేపు మేము నిరుద్యోగం చేయబోయే రేపటి నుంచి ఇప్పుడు దాకా తినకుండా చేసిన, తాగకుండా చేసిన, రేపు తింటూ తాగుతూ చేస్తే రేపు ఈ ప్రభుత్వం ఏ విధంగా మమ్మల్ని అడ్డుకుంటుందో, మీరు వాళ్ళు ఏ విధంగా మమ్మల్ని అడ్డుపడతారో మీరు వాళ్ళ వ్యక్తిగతంగా వదిలేస్తా. వాళ్ళు ఏం చేయలేరు కూడా. ప్రజాస్వామ్యంగా చేసినప్పుడు ఎవరిని మాకు హక్కు ఉంది. మీకు ఇంకో మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే, నేను నా ఫోన్ లాక్కున్నాను. నా ఫోన్ లేదు, మాట్లాడడానికి ఫోన్ లేదు. నా ఫోన్ తీసుకోవడానికి మీకు కారణం, మీకు ఏం రీజన్స్ ఉంది? ఎవరు అసలు మీకు హక్కు ఏముంటుంది? నేను యాంటీ సోషల్ ఎలిమెంట్ చేసిన ఫోన్ లేకుండా, ఎవరిని రానియకుండా, ఇదే గాంధీ భవన్ చుట్టూ 2 కిలోమీటర్ల చుట్టూ మొత్తం పోలీసులను పెడితే పరామర్శన చేయడానికి నేను ఆ ప్రాసెస్లో చచ్చిపోతే కింద నుంచి కనీసంగా టేక్ చేయడానికి కూడా ఈ పర్సన్ కాకుండా ఇంకో పర్సన్ ఇతను ఇంటికి పోతాడు, తింటాడు, తాగుతాడు, తినడానికి పోయేస్తాడు అంటే కూడా పంపించలేని పరిస్థితి. ఇంత నిర్బంధం దేనికండి? ఇది పాలన అంటారా? రేపటి నుంచి నా కార్యాచరణ రోజుకి గంటకి ప్రభుత్వం మేము చేసే నిరుద్యోగులు చేసే ఉద్యమాన్ని ప్రభుత్వం ఎట్లా ఆపుకోమని చెప్పారు. ఈ 10 డిమాండ్లలో ఒక్క డిమాండ్ కూడా వెనకపోయే ప్రసక్తి లేదు. ఇప్పుడు 30,000 డిమాండ్ కావు మాయి. నేను బెడ్ మీద ఉన్నంత వరకే 30,000, ఇప్పుడు 50,000 డిమాండ్ మాయి ఉద్యోగాలు. ఇప్పుడు 50,000 ఉద్యోగాలు డిమాండ్ ఫిల్ చేస్తేనే మేము ఈ ఉద్యమం ఆపుతాం. ఇప్పుడు రెచ్చగొట్టినారు కదా మీరు, నా ఓపికను చూసినారుగా. ఇప్పుడు మేము నిరుద్యోగులు ఏమేందో మేము బయటకి వస్తే ఎట్లా ఉంటుందో అన్ని పార్టీలను బీజేపీ ఒక్క నిరుద్యోగ అంశం మీద కుల సంఘాల నాయకులు, మేధావులు, నిరుద్యోగులు, రైతులు, రాజకీయ పార్టీలు సిద్ధాంతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరం ఒక కార్యాచరణ అందరినీ అడుగుతూ, వాళ్ళని కలుస్తూ, వాళ్ళు మద్దతు ఇచ్చిన దానికి కృతజ్ఞత తెలుపుతూ ఇప్పుడు నేను ఇక్కడి నుంచి ఈటెల రాజేందర్ దగ్గర పోవచ్చు, లేదంటే కేటీఆర్ అన్న గారికి, లేదంటే హరీష్ రావు అన్న గారికి, లేదంటే ప్రవీణ్ కుమార్ గారి దగ్గర పోవచ్చు. మద్దతు తెలిపిన ముఖ్యంగా ఫస్ట్ నేను చేసిన ప్రోగ్రామ్కి అశోక్ సార్ నేను చేసిన ఆమరణ నిరాదీక్షను బయటకు తీసుకొచ్చినారు. ముఖ్యంగా ఫస్ట్లో ఈ సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు మమ్మల్ని కవర్ చేసి ప్రజల దగ్గర తీసుకుపోయినటువంటి ఈ యూట్యూబ్ ఛానల్స్కి ఫస్ట్గా నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ నన్ను మంచిగా చూసుకున్నారు. నా పరిస్థితి బాగాలేదు. నేను చచ్చిపోయి సాధించడం కాదు. నేను చచ్చిపోతే ఏముంటుంది సార్, 2 రోజులు హడావుడి చేస్తారు, పక్కన ప్రభుత్వం పక్కన వెళ్ళిపోతుంది. కానీ రేపటి నుంచి ప్రభుత్వం డిమాండ్లు నెరవేర్చేంతవరకు, ఒక్కొక్క డిమాండ్ నెరవేర్చేంత వరకు ప్రభుత్వం వెంట పడతాం, వేటాడతాం, మెడలు వంచి పని చేయించుకుంటాం. ఎట్లా చేయదో మేము చూస్తాం. చేయించుకునే బాధ్యత మాది, చేసేలాగా వాళ్ళని చేసే బాధ్యత కూడా మాది.